రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలు విద్యార్థులతో సందడిగా మారిపోయాయి. ప్రతి ఏడాది ప్రభుత్వం అందించే విద్యా కానుక పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి విద్యార్థులకు విద్యా కానుక అందిస్తామంటున్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్న ప్రారంభమైన పాఠశాలతో ఈరోజు విద్యార్థులతో సందడిగా మారింది. అయితే ఈ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మన పాఠశాల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నాం ఏమేమి కిట్లు ఇస్తున్నారు ఈసారి కొత్తగా. అయితే గతంలో జగనన్న కానుక పేరుతో బొమ్మ వేసి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బొమ్మలు ఉన్నవా లేదా, లేకుంటే ఆ పాతవి ఇస్తున్నారా కొత్తవి ఇస్తున్నారా అనే విషయాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం. సార్, పంపిణీకి ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది ఇక్కడ విద్యార్థులను ఎన్ని వచ్చేసారు? మనకి ఇక్కడ 323 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం మరి ఈ స్టూడెంట్ కిట్స్ అని విద్యార్థులకి సంబంధించినట్టు నోట్బుక్స్, అట్లాగే టెక్స్ట్ బుక్స్, యూనిఫాము, షూ, అట్లాగే బ్యాగ్ మరి మంచి క్వాలిటీతోనే సప్లై చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. బుక్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ 100% అన్నీ వచ్చేసినాయి మా స్కూల్కి. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. గతంలో జగనన్న కానుక పేరు మీద వాటి బ్యాగుల పైన బొమ్మలు ఉండేది. ఈసారి అలాంటివి ఏమన్నా వచ్చినా పంపించేయాలని ఏమన్నా డిఓ కానీ ఏమైనా ఆదేశాలు ఇచ్చారు? అయితే మా స్కూల్కి అలాంటివి ఏం రాలేదు. అన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. గవర్నమెంట్ సింబల్తోనే సప్లై చేయడం జరిగింది చెప్తున్నారు ప్రధానోపాధ్యాయులు. ఇది ఇప్పటివరకు అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే ఎక్కడ చూసినా మనకు గతంలో కంటే ఈసారి మంచి క్వాలిటీతో బుక్స్, అదేవిధంగా క్లాత్, బ్యాగ్స్ కూడా మంచి క్వాలిటీగా ఇచ్చారు, మంచిగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఇంకా బాగా మంచిగా టీచింగ్ చేసి ఇచ్చే విధంగా అన్ని విధాలుగా ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి బుక్స్ ఇప్పటికైతే ఎలాంటి కొదవ లేదు కాబట్టి అన్ని బుక్స్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి కొదవ లేకుండా అన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని సిద్ధంగా ఉంచి అందించే అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. కెమెరామెన్ తేజతో రామకృష్ణ, HM TV, విజయవాడ.